ద నా కామెడీ షో. ఇయర్ ఎండింగ్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? కార్ సేల్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. బికాస్ న్యూ ఇయర్ కి వెళ్తున్నాము అంటే కార్ సేల్స్ రైజ్ అవ్వడం, డ్రాప్ అవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. భాస్కర్ గారు అదే స్పెషలిస్ట్ అన్నమాట. సెలబ్రిటీ కార్స్ ని ఎక్స్చేంజ్ చేయడంలోని, సేల్ చేయడంలో స్పెషలిస్ట్. కానీ ఇలాగ అమ్మే ప్రాసెస్ లో ఎలాగా ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యాడని తెలుసుకోవాలనుకో ఫస్ట్ మనం వాళ్ళని పిలిచేయాలి. అయితే లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. కండలా తొండలని ఏమండి? ఏంటి? మన ఇంట్లో దయ్యం ఉందండి. నీకెలా తెలుసు? నేను నీళ్లు తోడదామని బావిలో చూస్తున్నప్పుడు అల్లా కనిపిస్తుందండి. పిచ్చి మొఖం, అది దెయ్యం కాదు. నీ మొఖం చూసి నువ్వే భయపడ్డావు. మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు అని. పెళ్ళాం గొప్పదా, మొగుడు గొప్పడా? మొగుడే గొప్పోడు. ఎందుకండి? మొన్న మా చెల్లి వస్తే ఏమన్నావు? ఏమన్నా ఇంకోసారి రావద్దు పొమ్మనండి అని చెప్పాను. మీ చెల్లి వచ్చినప్పుడు ఒక్కరోజే నేను అన్నాను అన్నమాట. లేదండి. మగాడు అనేవాడు భార్యనే కాదు, భార్య చెల్లిని కూడా ప్రేమిస్తాడు. భార్య చెల్లిని కూడా ప్రేమిస్తాడు. ఏవండి బాగా ఓవర్ చేస్తున్నా, మీరు అర్థమవుతుందా? ఏవండి ఏంటి? మానస్లో కల్లోకి వచ్చాడు. మానస్తో పాటు వెనకాల 100 మంది వచ్చారా? ఎగ్జాక్ట్లీ ఎలా చెప్పారండి? నాకు తెలిసే మన వాళ్ళు కామెంట్ లోనే కాదు, కల్లో కూడా అదరట్లేదు అనమాట. నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా. సెలబ్రిటీ కార్స్ అమ్మి నీ నగలన్నీ అమ్మేసి ఆ కార్లు కొనేసి కోట్లు సంపాదిస్తానే. నా నగలు ఎందుకు అమ్మేస్తారండి మీరు? నీ మెల్ల మంగళసూత్రం కూడా అమ్మేశా. నువ్వు టెన్షన్ పడకు, నేను బిజినెస్ చేసి కోట్లు సంపాదిస్తా. కోకాపేటలో నీకు ఒక విల్లా కొంటా. జూబ్లీహిల్స్ లో 4 ఫ్లాట్లు, బంగారం 3 కేజీలు, వెండి 10 కేజీలు. థాంక్యూ సో మచ్. మరి ఒక్కసారి మీరు అదంతా సంపాదించి ఎక్కువ డబ్బులు తెస్తే అరే నరేష్, నరేష్ ఏమండి? ఏదో సెలబ్రిటీ కార్లు బిజినెస్ చేస్తే డబ్బులు వస్తాయి. అవును. అసలు ఎట్లా వస్తారా సెలబ్రిటీ కార్స్? ఇవన్నీ సెలబ్రిటీ కార్స్. రష్మి కారు 3 కోట్ల. అవును. అరే అది మార్కెట్ లో 30 లక్షలు రా. ఇప్పుడు క్రికెట్ బ్యాట్ ఎంత ఉంటది మామూలుగా? 5,000 ఉంటది, 10,000 ఉంటది, మహా అయితే ₹1,00,000. అదే సచిన్ సెంచరీ కొట్టిన బ్యాట్ ఎంత ఉంటది అమ్మితే? ఇదేవరు కారు? ఇంత అమ్మాయిల ఫోటోలు ఉన్నాయి. ఇది మన సెక్సీ సన్నీ కారు. అమ్మాయిలు ఉన్నాయండి. అంటే రియల్ లైఫ్ లో ఎలాగో డ్రైవ్ చేయాలని చెప్పి కారులో డ్రైవ్ చేసుకోవచ్చని. సరే ఈ కార్లని మనకి ఎవడమ్ముతాడు? ఈ కార్లు అమ్మేవాడు ఒకడు ఉన్నాడు. అవును. హలో భయ్యా రండి. వచ్చాడు ఊరికి వీడే మునగాడో. రమేష్ భాయ్, ఆడ ముఖం చూసావా? ఉబ్బ కావర్లు వచ్చి తగ్గలేని వాళ్ళ ఉన్నాడు. ఆడు సేటా? నమస్తే సేట్. నమస్తే. సెలబ్రిటీ కార్లు నేనే సేట్ కొనేది. అమ్ముతారా? అమ్మదానికి యాబట్టింది. సరే, 1, 2 కోట్లు 3 కోట్లు కొంచెం తగ్గించాలి బాయ్. చూడండి బాయ్. నరేష్ భాయ్ ఏడైతే ఆ ధోని భాయ్ కార్లు అమ్ముతున్నా. అరే నీ దగ్గర 200 కార్లు ఉన్నా ఏ కార్ అమ్ముతున్నావు? అరే 50 నంబర్ తో మంచి నంబర్ ఉంది అది. అచ్చా తీన్ కార్ ఓడు అదే కొడుతున్నా అదా. అరే 2 నెలల తర్వాత కొట్టుమంటుండు. సరే కార్ మాత్రం నిర్మల్ డెలివరీ కావాలి. ఎందుకు షాక్ అయ్యా? ధోని తెలుగులో ఎలా మాట్లాడుతున్నాడు? ఏం పాయింట్ పెట్టావన్నా? అరే ధోని భాయ్ అందరు తెలుగులోనే మాట్లాడతారు నాతోటి. పెద్దోళ్ళు. మరి నిర్మల్ది పంపిస్తున్నాడు కారు. సార్ నిర్మల్ లోనే ఉంటాడు. ఎంతకిస్తారు మొత్తం? 15 crore అవుతుంది. చూసుకోండి భయ్యా. నరేష్ భాయ్ ఇగో నిధి మాట నమ్మి ఇటువంటి కిరికిరి ఉంటే దండాలు. నరేష్ భాయ్ సార్ నాకు అర్థం కాదు. ఇప్పుడు కార్లలో అమ్మాలి ఒకసారి చెప్తే బెటర్ ఏమో. కస్టమర్ ని పట్టే పద్ధతి ఒకటి ఉంటది. డజన్ 10 అయినా కూడా కార్ పోలేదనుకో అది అమ్మాలి. మరి స్టార్ట్ చేద్దాం. మీకు ఎలాంటి కారు కావాలి? సెలబ్రిటీలు వాడే కార్ ఏమన్నా ఉంటే చూపించండి. చలాకీ చంటి కారు. దాంట్లో స్పెషల్ ఏంటి సార్? దీనికి ఈకో మోడ్ లాగా ఈగో మోడ్ అని ఉంటుంది. అంటే అర్థం కాలేదు సార్. ఇప్పుడు నువ్వు హైవేలో వెళ్తున్నావు, 100లో వెళ్తుంది, 150 వెళ్ళాలనుకో, దండరాజ్ కారు వెళ్ళిపోతుంది. ఈకో మోడ్ నుంచి ఈగో మోడ్ వచ్చి 200 స్పీడ్ లో పోద్ది. ఓకే సార్, బాగా నచ్చింది సార్. ఇంతకీ రేట్ ఎంతో చెప్పలేదు. 2 కోట్లు. కారు బాగా నచ్చింది కాబట్టి 2 కోట్లు. మా ఆవిడ చెప్పాలి. ఏమే ఫైమా ఏమండి
ఏమైందండి? రెండు 2 కోట్ల ఆ. పదండి లోపలికి. ఉండదే మొత్తం కార్లు అమ్మేప్పుడు వెళ్దాం లోపలికి. ఏవండి అబ్బా ఇంటి డబ్బులు సంపాదించిన అసలు అనుకోలేదండి. లెక్క పెట్టు మోసంబి. ఇదిగా బాబు ఇక్కడ సెలబ్రిటీ కార్లు అమ్ముతారేటి? అమ్ముతారు ఏ కారు కావాలేటి? కుసుబు గారి కార్ కావాలి. కుసుపు గారు కారు అయితే ఉంది ఎంత? 3 కోట్లు. అయితే దానిలో ఏంటి అంత స్పెషాలిటీ? ఇప్పుడు కారు కొన్నాక గుడికి వెళ్తావా? ఆ. ఇందులో గుడికి వెళ్ళక్కర్లేదు, మరి? గుడే కారులో ఉంటది. అది ఎలాగా? దేవత లాంటి కారు ఆవిడ గుడి కట్టారు కదేంటి. మరి కొబ్బరికాయ అంటి పళ్ళు? కారులో కూర్చొని అరుంధతి సినిమా చూసావా? నేను ఎత్తి మీద నువ్వే కొట్టుకో. ఏవండి డబ్బులు వచ్చాయా? అయ్యో. పదండి లోపలికి వెళ్ళిపోదాం. ఉండవే నీ అమ్మ కడుపు మాడ. ఇంకా 4-5 కార్లు అమ్మాలి. పట్టుకో లెక్కెట్టు. కారు కావాలి సార్. ఒరే, నీకేదో కారు. నాకు ఒక కారు కావాలి. ఎవరి కారు కావాలి? సుధిగా నీకు దండరా నాయన. వద్దురా బాబా, ఆడి పేరు ఎత్తు, ఇంకో పేరు ఎత్తని చెప్పు. సుధీర్ రాగా నేను జిమ్ చేసి స్వీట్ గా అవి అప్పుడు వచ్చాను. అందుకని సుధీర్ ఈ కారు వేసుకొని వెళ్ళు. ఓకే బాయ్ అయితే. ఇంకో దాన్ని సరే ఓకే అయితే బాయ్. ఓలని డబ్బులు వచ్చాయి. ఏమయ్యా ఏం కార్లు అమ్మారు మీరు? ఏమైంది? చలాకి చంటని కారు చెప్పి కోడి పెంటలు తీసుకెళ్లే కారు నాకు అమ్ముతారా? రశ్మి కార్ అంటే డొక్కు కార్ అంట కడతావా? స్టాప్ ఇట్, యువర్ అండర్ అరెస్ట్. ఎందుకు ఇన్స్పెక్టర్? దొంగ బండ్లు ఎత్తుకొచ్చారని ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం. దొంగ బళ్ళు కాదు సార్. అరే నరేష్, అరెస్ట్ చేయండి సార్, వీడిని అరెస్ట్ చేయండి. ఈడే సార్ నా కార్లు అమ్మింది. రే నా కార్లు అమ్మింది నువ్వే కదా? నేను మోసామిలు అమ్ముకుంటా సార్, కార్లు ఎందుకు అమ్ముతా? ఎంతకు తెగించారా? నా కోకపేటలో ఇల్లు కొనిస్తానన్నారు, కనీసం కోక కూడా ఇప్పించారా ఇప్పుడు? నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. బజాజ్ ఎలా అనిపించింది ఈ స్కిట్ ఖుష్బు గారు? బాగుంది భాస్కర్ గారు, అన్ని కొత్తది ఉంది. ఇట్ వాజ్ నైస్, ఫినిషింగ్ చాలా బాగుంది. సో వెరీ నైస్. కృష్ణ భగవాన్ సార్ ఎలా అనిపించింది స్కిట్? భాస్కర్ గారు మీ టీంలో ఎవరు మీ మాట అనరా ఏంటి? సార్ వింటారు సార్ అప్పుడప్పుడు వింటారు. అప్పుడప్పుడు బాగుందండి, బాగా చేశారు. Once again, thank you so much, Bullet Bhaskar and team.